తమ్ముడు ఎవరు? ఉండూరు నుంచి వచ్చారు తమ్ముడు. ఎందుకనుకున్నారు? OnePlus 9 Pro కాంబో చూడడానికి షోరూమ్కి వెళ్తే 18,000 చెప్పారంట డిస్ప్లే కాస్ట్ వచ్చేసి. అలాగని చెప్పేసి ఎందుకు షోరూమ్ తర్వాత ఒక 5-6 షాపులు తిరిగాను. ఎన్ని షాపులకి? 5-6 షాపులకి తిరిగారా? ఏమన్నారు? అందరూ ఎక్కువ బడ్జెట్ చెప్పారని. ఎక్కువ చెప్పారా? తర్వాత ఏమనిపించింది? ఇంకా ఛాన్స్ కూడా అనిపించిందా? ఛాన్స్ కూడా పక్కన పెడతాను అనుకుంటా. అందరూ చెప్పిన మొబైల్ డిస్ప్లే చెప్పిన రేటుకి అలాగని చెప్పేసి మన గురించి అయితే తెలిసింది. రీల్స్ ఇన్స్టాలో మన రీల్స్ చూసి వచ్చారంట. డిస్ప్లే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదన్నా, నాకు ఎంత తక్కువలో కావాలి, జస్ట్ నేను వాడుకోవడానికి మాత్రమే తక్కువలో కావాలని అడిగారు. ఎందుకు ఎడ్జ్ డిస్ప్లే అయితే రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎడ్జ్ తీసేసి నార్మల్ డిస్ప్లే వేసాను. OnePlus 9 Pro ఎడ్జ్ డిస్ప్లే కాదు, ఇది నార్మల్ డిస్ప్లే వేసాను. డిస్ప్లే అంటే చాలా తక్కువ కేసాం. డిస్ప్లే బాగుందండి, చాలా బాగుంది. ఎడ్జ్ నార్మల్ ఇది నార్మల్ అండి. OnePlus 9 Pro ఎడ్జ్ డిస్ప్లే ఇది. ఎడ్జ్ డిస్ప్లే తీసేసి నార్మల్ డిస్ప్లే వేసాం. హ్యాపీ కదా సార్? అడిగి తెలుసుకుందాం. హ్యాపీనా? ఎక్కడ కూడా అవ్వలేదండి. 4 షాపులు తిరిగారంట. అందరూ కూడా హై చెప్పడంతో మొబైల్ పక్కనే పెడేద్దాం అనుకున్నారు. మనం గుర్తొచ్చి మన దగ్గరకు వచ్చారు. చాలా అంటే చాలా తక్కువలో వేస్తాం. ఎడ్జ్ డిస్ప్లే తీసేసి నార్మల్ డిస్ప్లే వేస్తాం. డిస్ప్లే రేటు ఎక్కువ అని చెప్పేసి పక్కన పెట్టేశారా? తీసుకొచ్చింది బాబీ సర్పంచ్కి తక్కువలో, అతి తక్కువ ధరలోనే డిస్ప్లేలు ఎడ్జ్ డిస్ప్లే నార్మల్ డిస్ప్లే కింద మార్చి మనం ఇన్సిక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే మీ దగ్గర ఏ మొబైల్ డిస్ప్లే పడితే సరే బాబీ సర్పంచ్ తీసుకొచ్చండి. ఏ మొబైల్ అమ్మాయిలైతే సరే బాబీ సర్పంచ్ తీసుకొచ్చండి. అందరూ కూడా ఫాలో చేయండి.